హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్మ లోకేష్. నాకు నా ఫ్యామిలీ ఇంకా నా హస్బెండ్ కలిసి 500+ సబ్స్క్రైబర్స్కి ఇలా సర్ప్రైజ్ ఇస్తారు, ఈ ప్లేస్లో సర్ప్రైజ్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మా హస్బెండ్ ఏం చెప్పినంటే లంచ్కి వెళ్దాం, డిన్నర్కి వెళ్దాం, బయటికి రెడీ అవ్వు అంటే రెడీ అయ్యాను. సో మేము ఎప్పుడు వెళ్ళినా మేము మా అన్న వాళ్ళతో కలిసి అందరం గెట్ టుగెదర్ అయ్యి మంచిగా వెళ్తాం అనమాట. అప్పటికి నాకు డౌట్ వచ్చింది, అన్న వాళ్ళకి కాల్ చేసి చెప్పు అందరం కలిసి వెళ్దామంటే లేదు లేదు అన్న వాళ్ళు బిజీ ఉన్నారంట, నువ్వు వచ్చేసే వెళ్దాం అది అని చెప్పి అటు ఇటు చేసి 10 o'clock దాకా చేశారండి. 10 o'clock చేసిన తర్వాత మా హస్బెండ్ అంటే తీసుకొని వెళ్ళారు. వెళ్తే నేను అరే ఈ వీడియో తీద్దాం, ఇది లాంతర్ వీడియో చాలా బాగుంటుంది కదా అని తీసానమాట. వీడియో తీసేటప్పుడు నా వీడియోలో కూడా మా అన్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను చూడలేకపోయాను తెలుసా. నేను వీడియోలో చూడట్లేదు, అటు ఇటు చూస్తున్నా. అండ్ చూసారా రెస్టారెంట్ ఎంత బాగుందో. మొత్తం ఈ రెస్టారెంట్లో ల్యాంతర్న్సే హైలైట్ అండి. చూసారా ఫ్లవర్స్, చెట్లు, ల్యాంటర్న్స్, కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. యాంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఇది ఒక ఇండియన్ పర్సన్కి సంబంధించిందనమాట. సో చాలా మంచిగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ సిబిఎన్ది కూడా ఏదో పార్టీ జరిగింది ఇక్కడ, మేము వచ్చాను. ఇది సెకండ్ టైం మేము రావడం, కానీ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా బాగుంటుందండి. కానీ నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే వచ్చిన తర్వాత మా అన్న వాళ్ళు కనిపించినారు. అరే నేను షాక్లో వెళ్ళిపోయాను. అరే అన్న వాళ్ళు వచ్చినారు ఏంటి అని మా హస్బెండ్ చెప్తుంటూ, నాకు తెలీదు వాళ్ళు సడన్గా వచ్చారు అని. నాకు అప్పటికి అనిపిస్తుంది అదేంటి అన్న వాళ్ళు, సరేలే ఇంకా ఏదో అని చెప్పి నేను షాక్లోనే ఉండిపోయాను. నేను వీడియోస్ చూస్తూ తీసుకుంటూ కొంచెం బిజీ ఉండి, అయితే కేక్ తీసుకొని వచ్చారు. ఎవరిది బర్త్డే అని చెప్తే అన్న వాళ్ళ బర్త్డే అని అన్నారు, ఒక అన్న వాళ్ళ బర్త్డే అని అన్నారు. అయితే మా భాష అన్న వాళ్ళ బర్త్డే. అయితే నేను అవునా మరి నాకు చెప్పలే అంటే అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయాలి అది ఇది అని చెప్పారు. సరే అని చెప్పి కేక్ పెట్టి ఫోటో తీయు నువ్వు అంటే, నేను ఎందుకు తీస్తా, ఎంతమంది మంచిగా తీస్తారు కదా, నేనే ఎందుకు తీయాలి అని చెప్పి నేను అనుకున్నా. కానీ కెమెరా పట్టుకొని నేను వెళ్ళి కెమెరా ఆన్ చేసే లోపల 500+ సబ్స్క్రైబర్స్ ఉంది కేక్ పైన. షాక్ అసలు నేను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మా అన్న వాళ్ళ అక్క వాళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్. చాలా అంటే చాలా హ్యాపీ ఉండే, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ చూసారా ఇక్కడ అక్కడ రెనోవేషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఎప్పుడైనా ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు వాళ్ళు అవన్నీ టేబుల్స్ సెట్ చేస్తారు. ఇది పార్క్, మనం హ్యాపీగా చిల్ అవుతూ మన పిల్లలు కూడా చిల్ అయ్యేలాగా ప్లేస్ చేశారంటే పార్క్ లాగా. చూసారా ఉయ్యాల, జిగ్జాగ్ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. మనం మాట్లాడుతూ మనం చిల్ చేసి, ఇక్కడ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ చేస్తారనమాట. మంచి ప్లే జోన్, మంచి యాంబియన్స్, మంచి ఫుడ్ అండ్ మంచి నేచర్ అనమాట. అంత బాగుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు, అంత బాగుంటుంది. మొత్తం ఈ రెస్టారెంట్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ల్యాంతర్న్సే కనిపిస్తాయి. నాకు ఇది చూసినప్పుడైతే నా చైల్డ్హుడ్ డేసే గుర్తొచ్చినాయి. చూసారా పీస్ఫుల్గా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బార్ కూడా ఉందన్నమాట, ఆల్కహాల్ కూడా ఉంది. ఆల్కహాల్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. చూసారా అది కిచెన్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి బార్ అనమాట. చూసారా చిన్నగా మంచిగా పెట్టారు కదా. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బ్యూటిఫుల్ ఉంటుంది. చూసారా ఎంత పెద్దగా ఉందంటే ఇట్స్ లైక్ ఓపెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మన ఇండియాలో ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా మన దారుసలాంలో ఉంటే తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఎంజాయ్ చేసేలాగా హ్యాపీగా ఉంటుంది. చూసారా కొబ్బరి చెట్లు, నేను చెప్పాను కదా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కనిపిస్తాయి మనకి ఇక్కడ. ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అన్నీ అరేంజ్ చేస్తారు వీళ్ళు. చూసారా 500 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం అలా, బాయ్.